तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदूम में बढ़ते हैं। खबर की जानिब सिद्धिविनायक किराना जनरल स्टोर के पीएचबी कॉलोनी में बताया गया कि एक्सपायर्ड जिंजर गार्लिक पेस्ट बेचा जा रहा था। इस सिलसिले में फूड सेफ्टी ऑफिशियल से इस बात की गुजारिश की गई है कि इस तरह के फेक जिंजर गार्लिक पेस्ट की वजह से आवाम की सेहत को नुकसान पहुँच रहा है। इस सिलसिले में बताया गया कि तकरीबन 1700 किलो के करीब एक्सपायर्ड पेस्ट ये एक ही दुकान में पाया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ఇది ఇచ్చిన తర్వాత వచ్చినాం, మళ్ళీ ఇది ఇచ్చిండు, ఇది కూడా అదే వాసన. ఇప్పుడు మనుషులు అన్నాడు ఎవరన్నా చూసుకోకుండా వేస్తారు. ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఓకే, ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు ఏది తెల్లగే ఉంది, ఇది వాసన చూస్తే ఊపిరాట్లేదు. మీరు చూడండి, ఎవరన్నా చూడండి, ఇక్కడ ఎవరన్నా చూడమనండి, వాసన చూస్తే ఊపిరాట్లేదు. ఇది వేసేస్తాం కూరలు. చిన్నపిల్లలు చస్తే ఎవడు బాధ్యుడు? సచిన్ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడతావా? కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? దీని మీద ఇప్పుడు కేసు అవ్వాలి. ఇది ఎవరిచ్చిందో తెలియాలి. బ్యాన్ చేయాలి. మన 1500 కేజీలు కూడా ఇట్లాగే దొరుకుతుంది. 4.5 లక్షలు అన్నారు. మళ్ళీ ఇది ఎప్పటినే రిపీట్ అయింది. ఇంకా బంద్ అవ్వలేదా? ఒకసారి చూసి మీరే చెప్పండి. పేరు వచ్చేసి రాయల్ అంట, డేట్ వచ్చేసి అక్టోబర్ 2024 అంట ఎక్స్పైర్ డేట్. ఇది హాస్టల్లో అయితే వెట్టుకంటే తినొచ్చంట. ఇది హాస్టల్లో అయితే వాళ్ళు మనుషులు కాదు. హ్యాండ్ నుంచి వచ్చి బతుకోడు అయితే మనిషి కాదు. ఇక్కడ సావచ్చాడు అంతే కదా అర్థం. హాస్టల్లో అయితే తినొచ్చంట అంతే. వేరే कंपनी एक ही देना है। ये क्या बात है? रॉयल एंटरप्राइज है, वो रॉयल एंटरप्राइज का ओनर का नंबर दिया था मैं। రెండు నీ దగ్గర పెట్టరా. 8977 11 4095 ఏం పేరు ఇది? అదే రాయల్ బ్రాండ్ అబ్దుల్ సత్తార్ ఎన్రోల్ చేయనా రియల్లీ నవ్వుతూ చదువుతున్నారా నాయన? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికి వచ్చి అది అదే తెలుగు తక్కువ రేట్ అయితే పురుగులు పడిందన్నా పాడైపోయింది. చూసుకోమని డబ్బు ఓపెన్ చేసి చూసుకోలేము. కంప్లైంట్ చూసుకోవాలి. కంపెనీ లేదని చెప్పాడు. हो रहा है इसी है। अब यहाँ पे जो जिंजर पेस्ट बिकता होता है, हेलो सेठ హాస్టల్లో ఆడోడివి, హాస్టల్లో పట్టుకుని హాస్టల్ అనుకుంటే ఏమనుకుంటున్నావు? హాస్టల్ అయితే ఏ పెడితే ఇస్తావా? ఇగో హాస్టల్ చచ్చి అంటే హాస్టల్కి అది చచ్చినా పర్లేదు, కానీ కస్టమర్ వచ్చినప్పుడు అది హాస్టల్ అయితే పైసలు ఎవరు అనుకుంటాను నెలకి. నవ్వులాట ఉంది ప్రాణాలంటే ఒక్కొక్కరి. అయిపోయిందన్నాడు, బాగానే ఉంది. లేదన్నా రాగానే ఏమన్నా మాట్లాడతారంటే ప్రియా తీసుకోండి బాగుంటుంది అంటే అప్పుడే ఏమన్నారంటే తక్కువ రాకుండా కట్టమా కానీ నేనంటే మనోడు వచ్చి అంటాడు హాస్టల్ తక్కువలో అడుగుతారు, అందుకు మేము తక్కువే పెడతాం అన్నాడు. నువ్వు హాస్టల్వా? నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మన రాజస్థాన్ షాప్ ఒకటి ఉంది, ఇక్కడ హోల్సేల్ షాప్ అని చెప్పి ఇక మంచి ప్రోడక్ట్ వచ్చని చెప్పి నేను వచ్చాను. వచ్చి తీసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే ఇందులో మొత్తం కూలిపోయింది ఉంది. మళ్ళీ తీసుకొచ్చి అడిగితే ఇది ఓన్లీ మేము హాస్టల్కి అమ్ముతామండి, నార్మల్ పీపుల్కి అమ్మో, మీరు హాస్టల్ కాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అడిగితే కంపెనీ అంతా మాట్లాడుకోండి, మాదేమీ లేదు అని చెప్పేసి వాళ్ళు తిరిగి మా మీద అరుస్తున్నారండి ఏదైనా మాట్లాడితే. डब्बा खोल के सब पूरा ये ताप में डब्बा सबका बाटल అసలు నేను 20 పెట్టలే పెట్టదు. బ్రాండెడ్ ఏమన్నా ఉంటాయి అవే పెట్టు. ఇంకోసారి అంటే సచిన్ తర్వాత పెడతావా?